ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 13C 5G మొబైల్ అయితే ఫ్లిప్కార్ట్ నుండి డెలివరీ కావడం జరిగింది. దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇప్పుడే మనకు రావడమే జరిగింది. ఓకే, దీంట్లో మనకు బాక్స్లో ఏమేమి వస్తున్నాయి, దీని ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. సో చూడొచ్చు, ఇక్కడ 13C, ఇక్కడ 5G మొబైల్. ఓకే, ఇక్కడ మనకు మీరు చూడొచ్చు రెడ్మీ 13C 5G మొబైల్ అనమాట. ఇక మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ ఇక్కడ యూజ్ చేశారు. ఓకే, ఇక్కడ మనకు చూడొచ్చు 128GB 12GB ర్యామ్. ఓకే, ఇక్కడ మనకు ఇండియన్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iOS 9001 అండ్ 14001 సర్టిఫైడ్ సర్వీస్ సెంటర్ కవరేజ్ ప్యాన్ ఇండియా అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ ఇవి ఇచ్చారు. నెక్స్ట్ ఇటు చూస్తే రెడ్మీ 13C 5G అనేది కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఓకే, ఇంక దీన్ని ఓపెన్ చేయలేదు మనం. రెడ్మీ నోట్ 13C 5G, ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్, పవర్ఫుల్ 5G మీడియాటెక్ డైమెన్సిటీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్ టు 16GB ర్యామ్ వరకు మనం స్టోరేజ్ అయితే బూస్ట్ చేసుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఇక్కడ ట్రైల్ డిజైన్ అని ఇవ్వడం జరిగింది. స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంటుందని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 50MP రీర్ కెమెరా అయితే AI డ్యూయల్ కెమెరా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లార్జ్ 17.1 6.74 డిస్ప్లే అనమాట. 90Hz డిస్ప్లే, కోరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే ఇక్కడ వస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ డ్యూయల్ 5G స్టాండ్ సపోర్ట్ అయితే ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా. నెక్స్ట్ ఫాస్ట్ UFS 2.2 స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అప్ టు 1TB ఎక్స్పాండబుల్ స్టోరేజ్. ఇక్కడ డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ 2+1 స్లాట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ 5000 mAh బ్యాటరీ. నెక్స్ట్ 18W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, USB Type-C. ఇక్కడ క్విక్ అన్లాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకు సైడ్కి అయితే ఉంటుంది ఫింగర్ ప్రింట్ అనేది. ఫాస్టర్ 5 GHz వైఫై సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంక్లూడ్ 8GB వర్చువల్ ర్యామ్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ ట్రైల్ గ్రీన్ కలర్ అనమాట. ఇది మనకు మేడ్ ఇన్ ఇండియా అని అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు QR కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో మొబైల్ మనకు ఫస్ట్ అయితే మొబైల్ ఇచ్చారు. ఇందులో మీరు 12,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ చూడొచ్చు. కవర్ తీసేద్దాం. ఓకే, ఫోన్ అయితే ఈ విధంగా ఉంటుంది. కలర్ చూడడానికి అయితే చాలా బాగుంది ఇది. ఇక్కడ కెమెరా సెటప్ చూడొచ్చు, డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. రెడ్మీ ఇక్కడ 5G అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం బాక్స్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. సెల్ పక్కకు వేద్దాం. ఇక్కడ మనకు ఇందులో సిమ్ జెటర్ పిన్ ఇచ్చారు. ఓకే, సిమ్ జెటర్ పిన్ వస్తుంది. తర్వాత మనకు యూజర్ గైడ్ ఉంటుంది. ఇక్కడ యూజర్ గైడ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి ఇంకా బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇది పక్కకు పెడదాం. నెక్స్ట్ ఇక్కడ మనకు USB Type-C కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, Type-C కేబుల్ అయితే ఇచ్చారు. మనకు ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు బాక్స్లో అయితే ఇంకా ఏం రాలేదు. ఇక ఓన్లీ మనకు USB Type-C కేబుల్, అడాప్టర్ అండ్ మనకు మొబైల్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇంతే మనకు వచ్చింది అయితే. ఓకే, ఇప్పుడు దీన్ని మనము
స్టార్ట్ చేద్దాం మొబైల్ అయితే. ఇక్కడ మన పవర్ బటన్ ఉంటుందిగా, పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి మనకు మొబైల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంఐ పవర్డ్ బై 100 అని కనిపిస్తుంది. చూడొచ్చు MII 14తో వస్తుంది ఈ మొబైల్ అయితే. మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా MII 14 అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మొబైల్ మనకు స్క్రీన్ లాక్ మనకు స్క్రీన్ లాక్ అనేది చేసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ పెట్టుకోవచ్చు, ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు 3 టైప్స్ ఆఫ్ లాక్స్ అయితే మీరు ఈ మొబైల్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మొబైల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్రెడీ అప్డేట్ అని ఇచ్చారు. అప్డేట్ చేయాలని చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు అండ్ అప్డేట్ ఈజ్ అవైలబుల్ వెర్షన్ 1.0.20 ట్యాప్ అప్డేట్ టు ఇన్స్టాల్ ఇట్ నవ్ అని కనిపిస్తుంది. సో నేను ఇప్పుడైతే అప్డేట్ చేయట్లేదు, నాట్ నవ్ అని చేశాను. బట్ ఇక్కడ చూడొచ్చు మొబైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనము స్టార్ట్ చేసినాక మొబైల్ ఇక్కడ మనకు బ్లాట్వేర్ అయితే కనిపిస్తుంది. ఓకే, చూడొచ్చు ఇక్కడ మనకు నెట్ఫ్లిక్స్ తర్వాత ఇంకా కొన్ని గేమ్ యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడవచ్చు చాలా గేమ్ యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ మనం అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు, లేదు మీరు అన్ఇన్స్టాల్ చేయాలంటే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ బ్రౌజర్ కూడా ఇచ్చారు. అన్ఇన్స్టాల్ చేయాలంటే దీనికి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మనము అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నిజంగా ఈ మొబైల్ చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లే. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకు చూడడానికి మనకు ప్రీమియం లుక్ అయితే ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు అయితే. ఓకే, ఇక్కడ మనకి ఓవర్ లుక్ చూద్దాం. ఇక్కడ మనకు స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఓకే, ఇక్కడ మన నాయిస్ క్యాన్సలేషన్, ఇక్కడ మైక్ ఇచ్చారు. ఇక్కడ టైప్ సి పోర్టు. నెక్స్ట్ ఇక్కడ మనకు సిమ్ ట్రే ఇచ్చారు. నెక్స్ట్ ఇటు చూస్తే మనకు ఒక పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్, అప్ డౌన్ బటన్ ఇచ్చారు. ఇక్కడ మనకు 3.5mm ఆడియో జాక్ కూడా ఇచ్చారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో కెమెరా ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. మనము 50MP మనకు రియర్ కెమెరా అయితే ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూడొచ్చు కెమెరా అయితే మనకు బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరా అయితే ఇక్కడ టైం లేప్స్ ఇచ్చారు. వీడియోలో మనకు ఆప్షన్ చూసుకుంటే వీడియో, పోర్ట్రేట్ కూడా ఇచ్చారు ఆప్షన్. నైట్ మోడ్ ఉంది. 50MP కెమెరా అని ఇచ్చారు. సో ఇంతే మనకు కెమెరాలో ఉన్న ఫీచర్స్ అయితే ఇంతే అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, కెమెరా మాత్రం ఈ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు ఒక 12,000 రూపాయలు ఒక మంచి మొబైల్, ఆల్రౌండర్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఓకే, ఇది మనకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఓకే, 6100 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఓకే, దీన్ని ఒక వారం రోజులు యూజ్ చేసిన తర్వాత దీని ఫుల్ రివ్యూ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు రెడ్మీ నోట్ 13C 5G మొబైల్.